హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారము. ఈరోజు నేను వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ సబ్జెక్ట్లో పరిసరాల ప్రభావం గురించి చెప్తున్నాను. వికాసంలోనే పరిసరాల ప్రభావం ఎలా ఉంటుంది అన్నది చెప్తున్నాను. ముందు క్లాస్లోని అనువంశికత లక్షణాల గురించి చెప్పాను. ఈ క్లాస్లో పరిసరాల ప్రభావం వికాసంపై ఎలా ఉంటుంది అన్నది చెప్తున్నాను. అయితే పరిసరాలు అంటే ఏంటి? ఎన్విరాన్మెంటల్. అయితే ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఫలదీకరణ చెందినప్పుడు పూర్వీకులు మన తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన లక్షణాంశాలను అనువంశికత అని చెప్పినట్లే, ఫలదీకరణం చెందిన క్షణం నుంచి ఆ జీవిపై ప్రభావం చూపే ప్రతి బాహ్య కారకాన్ని పరిసరంగానే చెప్పవచ్చు. అంటే శిశువుపై తల్లి గర్భంలో జనన పూర్వ పరిసరము, జన్మించిన తర్వాత జననాంతర పరిసరాలు ప్రభావం అయితే చూపుతాయి. వ్యక్తిపై పరిసరాల ప్రభావం ఫలదీకరణం చెందిన నాటి నుంచి చనిపోయే వరకు ఉంటుంది. పరిసరాల ప్రభావం అన్నది వ్యక్తిపై ఎప్పుడైతే ఫలదీకరణం జరుగుతుందో అప్పటి నుంచి చనిపోయేంత వరకు ఈ పరిసరాల ప్రభావం అన్నది వ్యక్తిపై ఉంటుంది. వుడ్వర్త్ అనే శాస్త్రవేత్త ప్రకారము వ్యక్తి జీవితం ప్రారంభమైన నాటి నుంచి అతడిపై ప్రభావం చూపే ప్రతి బాహ్య కారకము పరిసరంలా పరిగణించబడుతుంది. మిగిలిన శాస్త్రవేత్తలైన బోరింగ్, లాంగ్ఫీల్డ్, వెల్డ్ ప్రకారము జన్యువులు కాకుండా వ్యక్తిని ప్రభావితం చేసే ప్రతి విషయము పరిసరమే. అయితే పరిసరాలని స్థూలంగా 2 రకాలుగా విభజించవచ్చు: జనన పూర్వ పరిసరము, జననాంతర పరిసరము. అయితే జనన పూర్వ పరిసరము అంటే ఏంటి? శిశువు పుట్టక ముందు తల్లి గర్భంలో ఉన్నప్పుడు శిశువుకు లభించే పరిసరాలనే జనన పూర్వక పరిసరము అని అంటారు. అంటే తల్లి గర్భంలో ఉండే అణువైన పరిసరాలు శిశువు పెరుగుదలకు, వికాసానికి చాలా దోహదం చేస్తాయి. ఇంకా రెండోది జననాంతర పరిసరము. శిశువు ఎప్పుడైతే పుడతాడో పుట్టిన తర్వాత పెరుగుదల, వికాసానికి తోడ్పడే భౌతిక అంశాలన్నిటినీ, అంతర్గత మానసిక అంశాలన్నిటినీ కలిపి జననాంతర పరిసరము అని అంటారనమాట. అంటే భౌతిక, మానసిక అంశాలన్నిటినీ కలిపి జననాంతర పరిసరము అని అంటారు. పరిశ్రమ కాదండి, పరిసరం అని అంటారు. ఇది పరిసరాల గురించి టాపిక్. ఇంకా నెక్స్ట్ వీడియోలో దేని గురించి తెలుసుకుందాము అని అంటే అనువంశికత వాదాలు, పరిసరవాదాల గురించి తెలుసుకుందాము. ఈ వీడియో అన్నది బిఈడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బిఈడి చేస్తున్న వాళ్ళందరికీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అన్నమాట ఈ చైల్డ్ డెవలప్మెంట్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ప్లేలిస్ట్ కానీ చూస్తే మీకు సోషల్ మెథడాలజీకి సంబంధించిన టాపిక్స్ కూడా ఉంటాయి. ఒకసారి చెక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.